ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో హాయ్ షకిల గారు. హాయ్. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఉంది 2 వీక్స్ అయినా కానీ అందరు మనసును దోచుకున్నారు. నా వల్ల కాదు పార్షియల్గా ఉండటం, నాకు అందరూ కావాలా. మీ జీవితంలో చెప్పాలంటే చాలా చూసి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం ఉండదా, లేకపోతే వేరే కారణం ఏముంది? వేరే వాళ్ళని హర్ట్ చేసేదానికోసం మనం పుట్ల మళ్ళీ వాళ్ళతో పిలిచి సిగ్గు లేకుండా మాట్లాడతా. షకిల గారు ఊరికే నమ్మి మోసపోతూ ఉంటారు. ఆమెకు నమ్మటం అదొక వీక్నెస్. ఆ వీక్నెస్ మీద అందరు కొట్టేస్తారు ఆమె గట్టిగా. నిన్ను నమ్మి ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నాను, ఇప్పుడు తెలుసుకుంటా వాళ్ళు మోసం చేశారు అని. గివప్ ఉండదు ఉంటే కదా గివప్ ఇచ్చేదాన్ని. అసలు మీ లైఫ్లో సూసైడ్ చేసుకుందామని అప్పుడప్పుడు చేస్తా, ముక్కు మూసుకుంటా. బిగ్ బాస్లో 2 వీక్స్ ఉన్నారు కదా, 1 డే ఉంటే తెలిసిపోతుంది అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, బిగ్ బాస్ అంటే ఏంటి, ఉన్న కంటెస్టెంట్లు అంటే ఏంటి. జెన్యూన్ ఆర్ ఫేక్ ఎవరు అనిపించారు మీకు లోపల? పల్లవి ప్రసాద్, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, తన ఫ్యాన్స్ ఇది చూసి నా మీద కోప్పడితే కూడా ఐ జస్ట్ డోంట్ కేర్. బికాస్ కొంచెంగా ఇట్టు కూర్చొని మళ్ళీ ఇట్టు కూర్చొని మళ్ళీ ఇట్టు కూర్చొని మళ్ళీ కాల్ ఇట్టు వేసావు, ఆ యాటిట్యూడ్ నాకు నచ్చదు. అంటే సిగరెట్ అనేది ఎప్పుడు అలవాటు చేసుకున్నారు షకిల గారు? టైం మీ అంటే ఏ టైంలో? నాకు 16 17. డ్రింక్ ఎప్పుడన్నా అకేషనల్? ముందంతా రోజు తాగేదాన్ని. మలయాళంలో మీరు ఒక స్టార్ అంతే. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ స్టార్ అయ్యామంటే చూడండి, అన్ని రాసి ఉన్నది ఆల్రెడీ జరగాల. ప్రతి ఊర్లో ఒక థియేటర్ అయితే కేవలం మీ సినిమాల కోసమే పెట్టుంటారు. ఇలాంటి జర్నీ చూసి వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ అనేది భయంకరంగా పెరగాలి. ఒక పేరు వచ్చినప్పుడు ఆ పేరు నాకు వచ్చిందనే తెలియదు. అంటే మీ లైఫ్లో ఇటువైపు బి గ్రేడ్ ఫిలిమ్స్ చేశారు, తర్వాత మీరు అనుకోనో లేకపోతే నాకు ఈ క్యారెక్టర్స్ వద్దు, నా లైఫ్ టర్న్ అవ్వాలి మళ్ళీ, కొంతమంది ఆడియన్స్కి మంచి మంచి ఫ్యామిలీ మూవీస్లో కనిపించారు, మళ్ళీ ఒకసారిగా టర్న్ అయ్యి మళ్ళీ ఇలాంటి కుక్ విత్ కోమాలు ఇలాంటి, అంటే మీలోనే చాలా షేడ్స్ టర్న్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరే వచ్చారు. దీనికి మెయిన్ ఎవరు మీ వెనకుండి ఇంత సపోర్ట్? ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒక కథ, వాళ్ళు తీసేది ఒక కథ, దాంట్లో బిట్లు జాయిన్ చేసి. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, సరే ఇంకా సెటిల్ అయిపోతాం, డబ్బులు లేవు అంటే ఈడు మాత్రం ఎందుకుంటాడు కూడా. మీకంటూ సొంత ఇల్లు ఏం లేదు అనేలా? ఒక 6 feet మాత్రం ఇక్కడ మా మస్జిద్లో ఉంది, అది కన్ఫర్మ్. ఇది చనిపోతే మీరు కూడా పాలిటిక్స్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, అండ్ ఈవెన్ బాగుంటే 2029 కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా చాలా మంది అంటున్నారు. ఏమనిపించింది ఆయన సక్సెస్? సబర్ కా ఫల్ మీట్ అవుతారు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోలేదు, స్టార్ హోదా ఉన్నప్పుడు ఓహో అనలేదు, అంత తగ్గిపోయినప్పుడు కూడా ఏది లేదు. లైఫ్లో అన్నీ చూశారు, పీక్స్ చూశారు, బట్ అయినప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు. అనిపించుకుంటున్నారు అందరి చేత, ఇలా కదా తన లైఫ్ ఉంది, ఇలా ఉందన్న వాళ్ళకు కూడా సమాధానం చెప్పేలా మళ్ళీ బిగ్ బాస్లో తనేంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ షకిల గారు. సో హాయ్ షకిల గారు. హాయ్. నమస్తే. ఐఎమ్ గ్రేట్. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండగలం, అండ్ లేకపోయినా కానీ అడ్జస్ట్ అయ్యి ఉండగలం, అలాంటి ఒక క్యారెక్టర్ మీది. అండ్ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఉంది 2 వీక్స్ అయినా కానీ అందరు మనసులను దోచుకున్నారు. అండ్ ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి వచ్చిన షకిల మొన్న బిగ్ బాస్లో? ఇప్పుడున్న యూత్కి కూడా ఎవరి ఈమాని గూగుల్లో సెర్చ్ చేసుకునే వరకు మీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది, మీ జర్నీ అనేది. ఎలా అనిపిస్తుంది షకిలమ్మ? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు యంగ్స్టర్స్కి కూడా ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళినా బిగ్ బాస్లో అందరూ అమ్మే అన్నారు మిమ్మల్ని, మా షకిలమ్మ అని. మంచి విషయం ఏమంటే అమ్మగా వెళ్ళాను, అమ్మగా తిరిగి వచ్చేసాను. 2 వారాలు ఉన్నా సరే 3వ వారం ఉండి వాళ్ళతో గొడవలు పెట్టుకొని, బికాస్ నా వల్ల కాదు పార్షియల్గా ఉండటం, నాకు అందరూ కావాలా. సో ఈ గ్రూపు ఆ గ్రూపు అని ఈ గొడవలంతా లేకుండా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మా అన్నే శివాజీ అన్న, మిగతా వాళ్ళందరూ నా కొడుకులు కూతుర్లే. సో హ్యాపీ. మేమందరం అనుకున్నాం
షకీలా గారికి సినిమా ఆఫర్స్ చాలా తగ్గిపోయాయి అండ్ అందరూ ఇంకా అలానే ఊహించుకుంటున్నారేమో అవనన్న కొంచెం ఆలోచించే టైంకి కరెక్ట్గా మీకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పుకోవచ్చు. తమిళ్లో ఒక బిజీ యాంకర్గా ఉండిపోయారు మీరు కూడా. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ న్యూ జర్నీ? ఇది వచ్చి చాలా రోజుల నుంచి నేను అనుకున్నాను. బికాస్ ఇప్పుడు ఎవరైనా నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి వస్తే ఆ యాంకరు నా కాడ నుంచి విషయం తీసుకోవాలా అన్నట్టు యాంకరింగ్ చేయట్లేదు. మీరు అడిగే క్వశ్చన్స్ తిప్పి తిప్పి నన్ను ఎలా అడగాలంటే నేను దానికి ఆన్సర్ చెప్పేయాలా. ఇది చాలామంది కాడ అది లేదని చూశాను. నాకు ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే నేను ఎలా చేస్తాననేది నేను గలాటాలో నిరూపించాను. చెమటలు పట్టిస్తున్నారు అందరికి. అవును, భయపడుతున్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నేను వాళ్ళని తిట్టను, బట్ సడన్గా రైస్ అవుతాను, సడన్గా లేదు నాన్న అంటాను. సో ఇక్కడి నుంచి బయటికి పోయేటప్పుడు అమ్మ అని నన్ను ముద్దు పెట్టుకొని నా కాడ బ్లెస్సింగ్స్ తీసుకొని నా కాడ ఫోటోలు తీసుకొని వెళ్తారు. బట్ ఆ బిగినింగ్ అలా ఉంటుంది, ఇవేం అడగపోతుందో. ఈ యాంకరింగ్, ఈ హోస్ట్ అనే జాబ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ జాబ్ అనమాట. మనం ఒకరిని హర్ట్ చేయకూడదు, ఒకరికి చెప్పవద్దు అనుకునే విషయం అడగకూడదు. అది వాళ్ళ పర్సనల్. లోడి 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 అది అడిగి వాళ్ళని ఏడిపించేది అది మన పని కాదు. నేను ఇంత దాకా చేసిన ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా వాళ్ళ బ్యాడ్ సైడ్స్ ఇది అనుకుంటున్నారు కదండి, ఇది కాదు, ఈమెలో ఈ గుడ్ సైడ్స్ ఉంది అని అదే ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు చాలా మీరు అందరికి తెలుసు, అందరు మీకు తెలుసు కాబట్టి ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ ఛానల్ సైడ్ నుంచి ప్రొజెక్ట్ చేసి అడగని చెప్పినా కానీ నా గురించి మీకు తెలియదా, నేదేంటో మీకు తెలియదా, మీరు అడుగుతారా ఈ క్వశ్చన్ అనేది కూడా వస్తుంది. లేదు ఇంకొక తెలుసా, నేను నిన్న ఒకరిని ఇంటర్వ్యూ చేసి వచ్చాను. నేను అదే అడిగాను, ఆర్టిస్టులు వస్తున్నారు, ఆర్టిస్టులు అంతా మీరే తీసుకుంటున్నారు, ఇన్ హౌస్ సో కాల్డ్ ఇన్ హౌస్ హోస్ట్ అని. నాకు ఎవరో ఒక అవుట్ సైడర్ ఇస్తున్నారు. వాళ్ళేమో ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లో ఫేమస్, వాళ్ళనే ఇస్తున్నారు. బట్ నాకు ఇచ్చే నా ప్రోగ్రామ్ 11 lakhs 12 lakhs 20 lakhs 40 lakhs పోతుంది. ఇంకా మీరు నాకు తెలిసిన వాళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. అవును. సో ఈ క్వశ్చన్ కూడా నేను అడిగాను. అదే ప్రాబ్లం ఏమంటే ఈ తెలిసిన వాళ్ళని అడగకుండా తెలియని వాళ్ళని అడిగేది ఎంతో బెటర్. తెలిసిన వాళ్ళంటే వాళ్ళని నేను ఒక నా ఫ్రెండ్స్నే చెప్పాను వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి అని. ఒక ఆమె పాప ఇన్నసెంట్గా అని చెప్పేసింది నేను అడగగానే. నేనే దాన్ని వచ్చి వేరేలాగా మళ్ళీ మార్చా. ఓకే, అది కాదే పిచ్చిదానా, అది ఇలాగదా అయింది అని వేరే మార్చా. బికాస్ తను మర్చిపోయింది 2 కెమెరాలు ఉన్నాయని. తను నాతో అన్ని విషయాలు చెప్పేస్తుంది. ఓకే. సో అప్పటి నుంచి ఈ ఫ్రెండ్స్తో ఈ ట్రిక్స్ నేను పెట్టుకోలే. నాకు తెలిసిన వాళ్ళ వద్దండి, అది మీరు ఎవరైనా చేసుకోండి. వాళ్ళకాడ అనురాధ అక్కని ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేశాను. అక్కని ఏమని అడుగుతాను, డిస్కో శాంతి అక్కని నేను అడిగితే చేస్తుంది అక్క, ఏమని అడగాలి? వాళ్ళ తమ్ముళ్ళ నుంచి అక్క నుంచి చెల్లెల నుంచి అందరూ నాకు తెలుసు. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడగాలి వాళ్ళతో? సో నాకు అవుట్ సైడర్స్ బెటర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది కూడా బ్యాడ్ సైడే కావాలి ఎక్కువ. వాళ్ళకి కూడా అవును. బట్ అది ఫస్ట్ వేరే ఛానల్లో ఉండేటప్పుడు కాంట్రవర్సీస్ విత్ షకీలా అని వచ్చింది. సో ప్రోగ్రామ్ పేరే అలా ఉండింది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్కి పేరే లేదు. అండ్ కాంట్రవర్సీగా తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెడితే అది పాజిటివ్ చేసి పంపించేస్తా. సో ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక అమ్మాయి ఎవరో నాకు తెలియదు పేరు గీరంతా, అక్కడికి పోయేదాకా కూడా నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నానో నాకు తెలియదు. పోతే 10 questions పేపర్ ఇస్తారు, నేను పేపర్ అలా వేసేస్తాను. ఎందుకంటే మీరు హర్ట్ చేసి అడగమంటారు దీంట్లో, నీకు సిగ్గు లేదా, మీ వాళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ నేను అలా అడగను. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, నన్ను ఆయన అడిగాడమ్మా నాకు సిగ్గు లేదా అని, అప్పుడు నిన్ను అడగరు అలాగా ఇది అంటాను. అమ్మ మిమ్మల్ని అడిగారా, నన్ను కూడా అడుగుతారమ్మా. సో ఇలా వచ్చేస్తుంది. సో నేను క్వశ్చన్స్గా పుట్టప్ చేయకుండా అన్నిట్లో నన్ను తీసుకుంటా. ఒక ఆర్టిస్ట్గా లేకపోతే అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం చాలా కష్టం. ఒక లేడీ టెక్నీషియన్ ఎస్పెషల్లీ, ఒక ఆర్టిస్టే కదా ఎవరైనా కానీ, బ్యాడ్ ఉంటుంది గుడ్ 2 ఉంటుంది. అంటే మీ జీవితంలో చెప్పాలంటే చాలా చూసి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళని హర్ట్ చేయటం ఇష్టం ఉండదా, లేకపోతే వేరే కారణం ఏముంది? లేదు అదంతా ఏం లేదు.
వేరే వాళ్ళని హర్ట్ చేసే దానికోసం మనం పుట్ల ఎవరికి ఆ రైట్స్ లేదు. ఫస్ట్ నుంచి ఇదే నేచర్ చిన్నప్పటి నుంచి అవునవును. ఎంతో చేసిన వాళ్ళని నేను హర్ట్ చేయను. మళ్ళీ వాళ్ళతో పిలిచి సిగ్గు లేకుండా మాట్లాడతా. బట్ ఒక్క విషయం నాకు తెలుసు, ఒక్కసారి ఒక్కరు తప్పు చేశారంటే వాళ్ళకి మనం ఎక్స్క్యూజ్ వాళ్ళని చేస్తే వాళ్ళు మళ్ళా ఆ తప్పు చేస్తారు. అది నాకు తెలుసు. ఒకసారి తప్పు చేశారంటే దూరం పెట్టారు, మాక్సిమం అదే చేస్తారు. బట్ సిచ్యువేషన్స్ వస్తాయి, వాళ్ళే మన కాడ మళ్ళీ వచ్చి అదే హెల్ప్ అడుగుతారు. బట్ నేను మీ లైఫ్లో నేను చాలా విన్నది ఏంటంటే, చాలామంది దగ్గర నుంచి షకీలా గారు ఊరికే నమ్మి మోసపోతూ ఉంటారు. ఆమెకు నమ్మటం అదొక వీక్నెస్. ఆ వీక్నెస్ మీద అందరు కొట్టేస్తారు ఆమె గట్టిగా. అది వీక్నెస్. దానివల్ల ఆమె ప్రెస్టేషన్, ఆమె స్ట్రెస్, ఆమె బాధపడటం ఇదంతా జరుగుతుంది అనేది నిజం కదా? నిన్ను నమ్మాను రోషన్, నిన్ను నమ్మి ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నాను. నువ్వు ఎంత దాకా నన్ను అడుగుతావని నాకు ఒక నమ్మకం ఉంది. దానికి పైన నువ్వు అడిగావంటే నువ్వు అడుగుతావు, నా వల్ల అయితే ఆన్సర్ చేస్తాను, లేకపోతే లేదు. బట్ నేను నిన్ను నమ్మాను. నేను నిన్ను నమ్మకపోతే ఇంటికి పిలవను. సో ప్రతి ఒక్క విషయం కూడా నమ్మితే కదా దిగుతాం అది చేయాలని. నమ్మకుండా ఎలాగా? ఒక ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా సరే, ఒక ఫిల్మ్ చూస్తూ ఉన్నాను, సడన్గా కరెంటు పోద్ది అనుకుంటావా? అనుకొని చూస్తావా? అరే కరెంట్ పోతే ఏమవుద్ది, ఎందుకులే అని కూర్చుంటావా? అలా చేయము కదా. సో నమ్మాలా కదా, అలాగా నమ్ముతా. నమ్మి వాళ్ళు మోసం చేస్తే అయిపోయింది, ఫైన్. వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు తెలుసుకుంటా వాళ్ళు మోసం చేశారు అని. జీవితంలో మొత్తం ఇవే జరిగాయా మీకు? లేకపోతే అవునవును ఎక్కువే. కానీ బాగానే గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతారు మీరు. అసలు ఎప్పుడు కూడా మనం గివప్ ఉండదు. గివప్ ఏమని గివప్ ఉంటే కదా గివప్ ఇచ్చేదానికి. నేను తీసేసుకున్నారు, ఇంకా గివప్ ఏది ఇచ్చేదానికి? అసలు మనం గివప్ ఇలా వాళ్ళే అన్ని తీసుకున్నారు, వాళ్ళు టేక్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకోకూడదు. మనకి దేవుడు ఇచ్చిన అంత లైఫ్ టైం మనం ఉండాల్సిందే. దానికి దేవుడే కదా మనల్ని పుట్టించాడు, ఆయన చూసుకుంటాడు. అసలు మీ లైఫ్లో సూసైడ్ చేసుకుందామన్నా? అయ్యో చాలాసార్లు వచ్చింది. చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు నాకు భయం, అప్పుడప్పుడు చేస్తా, ముక్కు మూసుకుంటా. అవునా? కొంచెం నేరం అమ్మో దరదర వచ్చేస్తుంది. ఫ్యాన్కి అంత ట్రై అంతా చేయాలి, సక్సెస్ అయిపోయింది అనుకో టక్కని, అమ్మో నాకు భయం. ఏం చదువుకున్నారు మీరు అసలు? 10th స్టాండర్డ్ ఫెయిల్. 10th ఫెయిల్ అయిపోయారు అంతే? అంతే. పక్కా తెలుగు వాళ్ళు కదా మీరు? అమ్మ నెల్లూరు నుంచి, నెల్లూరు పక్కన వాకాడు. ఓకే. డాడీ చెన్నై. లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది. బట్ తెలుగు బాగా నేర్చుకున్నారు. అమ్మ తెలుగు మాట్లాడతారు ఇంట్లో, అమ్మ తెలుగు మాట్లాడతారు. అమ్మకి అంత తమిళ్ రాదు, డాడీకి అంత తమిళ్ రాదు, ఆయన ఉర్దూ మాట్లాడతారు. సో నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే, నాకు తమిళ్ ఈజీగా వచ్చు అండ్ కొంచెం ఇంగ్లీష్ కూడా వచ్చు. కాన్వెంట్లో చదువుకున్నాను. అండ్ మలయాళం ఒక 400-300 ఫిల్మ్స్ చేశాను, మలయాళం వచ్చు. కన్నడ ఒక 50 ఫిల్మ్స్ చేశాను, కన్నడ వచ్చు. ఉర్దూ తెలిసిన వల్ల నాకు హిందీ వచ్చు. ఇంకా అంతే నాకు వచ్చు. మలయాళంలో మీరు ఒక స్టార్ అంతే. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ స్టార్ అయ్యామంటే చూడండి, డిస్టైంట్ అన్ని రాసి ఉన్నది ఆల్రెడీ జరగాలని. ప్రతి ఊర్లో ఒక థియేటర్ అయితే కేవలం మీ సినిమాల కోసమే పెట్టుంటారు. ఇలాంటి జర్నీ చూసి వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ అనేది భయంకరంగా పెరగాలి. నేను ఇది కదా అన్న అది రావాలి మీ క్యారెక్టర్కి. బట్ ఎక్కడ ఏం లేదు కదా, చాలా డౌన్ టు ఎర్త్. అంటే ఫ్యామిలీలో ఉందా, లేకపోతే మీ అంతటా మీరు నేర్చుకున్నారా? వేరే వాళ్ళని చూసి ఇలానే ఉండాలి మనం, చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, గ్రౌండెడ్గా ఉండాలి, లైఫ్ అంటే ఇది కాదు, అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి, రెండు బ్యాలెన్స్ చేయాలి అంటే ఇది ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చిందా లేకపోతే మీ ఓన్గా వచ్చింది? ఇది నాకు అది తెలీదు. ఈ క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ తెలియదు అంటే, నాకు ఒక స్టార్డమ్ అని ఒక పేరు వచ్చినప్పుడు ఆ పేరు నాకు వచ్చిందనే తెలీదు. వచ్చింది వేరే స్టేట్లో. సడన్గా నేను వెళ్తే అన్నీ నా పోస్టర్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది ఏంటో మనకు అర్థం కాలా, దాంట్లో మలయాళంలో రాస్తుంది, మనకు మలయాళం చదవటం రాదు, ఏమో అర్థమే కాలా. మళ్ళీ ఈ డేట్స్ అక్కడే బిజీగా ఉండటం, వర్క్ అంతే. అప్పుడే నెలకి 10 రోజులు దానికి ముందే వర్క్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు నెలకి 30 రోజులు చేస్తున్నాం. నాకు అంతే అనిపించింది. నాకు అక్కడ స్టార్డమ్ నాకు తెలియలే ఫస్ట్, కొంచెం కూడా నాకు తెలియలే. చుట్టుపక్కల ఉంటారు కదా మన ఫ్రెండ్స్, అది కూడా లేదు. బికాస్ నాది జరిగేది కేరళలో,
ఇదంతా జరిగేది. మా ఫ్రెండ్స్ మా వాళ్ళు ఉండేది చెన్నైలో. సో నేను అక్కడికి వెళ్తున్నాను. నా కూడా ఉండే నా స్టాఫ్ తప్ప నేను ఎవరితో ఇంటరాక్ట్ చేయను, నన్ను చేయనీయరు. ఎప్పుడు అది ఒక బర్డ్ ఇన్ ద కేజ్ లాగా పెడతారు తెలుసా. కొంచెం ఎదగంగానే ఇక్కడి నుంచి మా అమ్మ ఇన్స్ట్రక్షన్స్, ఎవరితో మాట్లాడకూడదు, అలా చూసుకోవాలని. నా మేకప్ మా డ్రైవర్ అంతా నా వర్క్ అయిపోయిందంటే నన్ను అలాగే బొమ్మలాగా తీసుకెళ్ళి రూమ్లో పెట్టేస్తారు. నా ఫుడ్ నాకేం కావాలో అన్నీ ఇస్తారు. పొద్దున్న లేచి మళ్ళీ వర్క్, ఇదే నాకు తెలుసు. అండ్ ఒక టైంలో డబ్బులు ఎక్కువ వస్తుంది అని అర్థమైనప్పుడు నేనేం చేసుకున్నాను, కొంచెం డబ్బులు దాచుకునేది. ఎప్పుడైనా బయటికి వెళ్ళేది. ఒకరోజు మీరే ఒక్కళ్ళది అలా వెళ్తాను. నా ఫ్రెండ్స్ని అంతా తీసుకొని బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకునేది. అప్పుడు ఆ రోజు పేమెంట్ మా అమ్మకి ఇచ్చేసి పోవాలా. నేను షూటింగ్కి వెళ్తున్నానని చెప్పి నా డ్రైవరు, నా మేకప్ మ్యాన్ అందరినీ తీసుకొని ఎక్కడైనా ఇక్కడ పక్కన షాపింగ్. మా అమ్మ బయటికి రారు, బికాస్ అప్పుడే ఆవిడ డిసేబుల్డ్ అయిపోయింది, బయటికి రాలేరు. సో ఇక్కడ తిరిగేది. దానికి ఆ రోజు పేమెంట్ మా అమ్మకి ఇచ్చేస్తాను. సో నేను చాలా ఎంజాయ్ చేసిన పని అదొకటే. అదే ఇంకా మూమెంట్స్ మీ లైఫ్లో పెద్దగా చెప్పుకోవడానికి లేవు. ఒక్కసారి 2 రోజులు షూటింగ్ అని కొడైకెనాల్ వెళ్ళిపోయాను. ఓకే. ఇంతకీ కూడా ఉండేడు నా తమ్ముడు. ఎందుకంటే నేను అవుట్డోర్ వెళ్తే నా తమ్ముడు రావాలా, నాకు తెలియదు కదా, ఎక్కడికి పోయింది లేదు. అవుట్డోర్ వెళ్తే తమ్ముడు వస్తాడు. సో ఆ తమ్ముడిని తీసుకొని ఏం ఎంజాయ్మెంట్ చేసుకుంటాం. వాడు ఒక బండిలో, నేను ఒక బండిలో, నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఒక 2 రోజులు అక్కడ స్టర్లింగ్ రిసార్ట్లో బాగా తిని అక్కడెక్కడ తిరిగి జాలీ చేసుకొని 3వ రోజు వచ్చి కూర్చుంటుంది. అంత ప్రైవసీ ఉంటుందా బయటకు వెళ్తే మీకు? అప్పుడు మలయాళంలో మాత్రం కదా. ఓకే. తెలుగులో అంతా వచ్చేది కదా డబ్బింగ్ అంతా? అప్పుడు వచ్చేది, బట్ నన్ను అంత కనిపెట్టలేరు. ఇప్పుడు ఈ కుక్ విత్ కోమాలి అనే తమిళ్లో ఒక కుకింగ్ షో చేసి 2nd ప్రైజ్ విన్ చేశాను. దీంట్లో ఇక్కడ అమ్మ అని స్టార్ట్ చేసింది ఒక 5 years ముందు నుంచి. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అన్నీ మర్చిపోతారు. అమ్మ మీరు కుక్ విత్ కోమాలిలో వంటలు చాలా బాగా చేస్తారు నా అమ్మ అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అలా కనిపిస్తున్నారు. ఓకే. ఎవరు మీకు మంచి ఫ్రెండ్స్? అంటే మీరు అన్నారు కదా నా గర్ల్ ఫ్రెండ్స్ బాగా తిరుగుతానని. చాలా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారా? ఇండస్ట్రీ వాళ్ళు అవుట్సైడర్స్. ఇండస్ట్రీ వాళ్ళతో నాకేమో నాలాగే కదా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నానంటే మా మమ్మీకి డబ్బులు ఇచ్చేసి పోవాలా. షూటింగ్ అని చెప్పేసి అలా ఊరికనే తిరుగుతున్నాం ఎందుకు, ఒకరోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో కూర్చో అంటున్నారు. నాకు ఎప్పుడో కదా ఛాన్సు. సో అవుట్సైడర్స్, ఎందుకంటే నాలాగే వాళ్ళు కూడా కష్టపడతారు. వాళ్ళ ఇంట్లో ఏం చెప్పేసి వస్తారు, మళ్ళీ మేము ఒకటిగా తిరిగామని పెద్దగా ప్రాబ్లం అవుద్ది. ఈ భయంతో నాకు ఇండస్ట్రీలో 1-2 ఒక చార్మిలా అని ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆమె మేమంతా 20-25 years బ్యాక్ ఫ్రెండ్స్. జ్యోతి మీనా, జ్యోతిలక్ష్మి గారు అమ్మాయి, తన కూతురు, ఆమె జ్యోతి మీనా నా బెస్ట్ ఫ్రెండ్. సో ఇలాగ కొన్ని వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. ఓకే. బట్ మేము వచ్చి అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళు అనుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు, అలాంటి ఫ్రెండ్స్. ఓకే. అంటే మీ లైఫ్లో ఇటువైపు బి గ్రేడ్ ఫిలిమ్స్ చేశారు, తర్వాత మీరు అనుకోనో లేకపోతే నాకు ఈ క్యారెక్టర్స్ వద్దు, నా లైఫ్ టర్న్ అవ్వాలి మళ్ళీ అని, అంటే ఒక అమ్మాయిగా చాలా ఉంటాయి కదా కళలు, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి ఫిలిమ్స్ చేస్తే ఎవరు రాడు నా దగ్గరికి అన్న ఉద్దేశంతో మీరే టర్న్ అయ్యారు ఏంటో. మళ్ళీ కొంతమంది ఆడియన్స్కి మంచి మంచి ఫ్యామిలీ మూవీస్లో కనిపించారు, మళ్ళీ ఒకసారిగా టర్న్ అయ్యి మళ్ళీ ఇలాంటి కుక్ విత్ కోమాలి ఇలాంటి, అంటే మీలోనే చాలా షేడ్స్ టర్న్ అవ్వకుంటూ ఎప్పటికప్పుడు మీరే వచ్చారు. దీనికి మెయిన్ ఎవరు మీ వెనకుండి ఇంత సపోర్ట్, అంటే మీ అంతటా మీరే రాగలిగారా అలాంటి ఫిలిమ్స్ వద్దు నాకు? అది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అక్కడ వాళ్ళు చెప్పేది ఒక కథ, వాళ్ళు తీసేది ఒక కథ, దాంట్లో బిట్లు జాయిన్ చేసి నాకు ఇదంతా తెలిసిపోయిన తర్వాత నేనే చేసేటప్పుడు నేనే కదా చేస్తున్నాను. బట్ ఫిల్మ్గా వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి ఎప్పుడు థియేటర్లో చూడలేదు కదా, దాంట్లో ఏం యాడ్ నేను దాని తర్వాత చూశాను. బట్ అప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు. ఆయన తర్వాత విన్నాను ఆడోళ్ళు వెళ్ళరు ఆ సినిమాలకి వెళ్ళి. అమ్మో అంత మోసమైన సినిమా, నేను యాక్ట్ చేసింది నాకు తెలుసు కదా, ఎందుకు వెళ్ళకూడదు. దాని తర్వాత నాకు అర్థమైంది దాంట్లో బిట్లు అంతా యాడ్ చేస్తున్నారు. సో నాకు నచ్చల. ఒక టైంలో నాకు ఇది వద్దు అనుకున్నా, బట్ నేను వద్దు అని బ్రేక్ తీసుకుంది వచ్చి 2002. బట్ అప్పుడు కూడా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. సరే ఇంకా సెటిల్ అయిపోతాం, పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోతాం అని అనుకొని
అది క్విట్ చేశాను. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక ప్రాబ్లము, తను అప్పుడే నాకు తెలిసింది మా ఇంట్లో డబ్బులు లేవు, అన్నీ మా అక్కకి ఇచ్చారు, అక్క వచ్చి ఎవరికో ఇచ్చి ఏమారిపోయింది అని. సో అప్పుడు మళ్ళీ ఓ మై గాడ్, డబ్బులు లేవు అంటే ఈడు మాత్రం ఎందుకు ఉంటాడు కూడా, అవి ఉండే కదా వచ్చింది, ఉంటే కదా వచ్చాడు బిజీగా. నేను అవన్నీ ప్రేమ అని నేను ఒప్పుకోను. నేను చేసింది ప్రేమ, నేను వాళ్ళని చేసింది ట్రూ లవ్. వాళ్ళు ఏం చేశారంటే నేను ఒప్పుకోను అది లవ్ అని. సో ఇక్కడ తన కలర్స్ తెలిసింది నాకు. ఓ మై గాడ్, ఓకే ఫైన్. సో సరేనైనా నువ్వు వెళ్ళు, వేరేదైనా లైఫ్ చూసుకో అని అది వదిలేశాను. అండ్ దెన్ ఎప్పుడు మర్చిపోలేను, తేజ గారు జయంలో నన్ను పిలిచి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో దాని తర్వాత అలాగే జర్నీ పోయింది. అండ్ నేను ఏది ప్లాన్ చేసుకోవాలా. ఈ కుక్ విత్ కోమాలి వనిత విజయ్ కుమార్ ఉంది కదా, తను వెళ్ళింది సీజన్ 1కి, తను ఫస్ట్ ప్రైజ్ విన్ చేసింది, తను రికమెండ్ చేస్తుంది అక్క బాగా వండుతారని. బట్ నేనేమో నేను చెప్పలేను, నేను ఎక్కువ మాట్లాడతా. బట్ కెమెరాని వచ్చేస్తే అది కూడా ఇప్పుడు ఒక సీరియస్ క్యారెక్టర్ లేరనుకోండి, పక్కన ఒక కామెడీ చేసే అబ్బాయి ఉంటే తనతో మనం లిమిట్లో ఉండాలి. ఎందుకంటే తనకి తెలీదు, ఏదో మాటల్లో అసహ్యం చేసేస్తారు మనల్ని. ఈ భయంతో నేను చాలా లిమిట్గా ఉంటాను. సో ఇది చెప్పినప్పుడు నేను లేదు అని నేను చేయలా, ఈ అమెరికన్ కూసీన్ అంతా నాకు రాదు అంటే, అక్క నీకు ఏమి తెలుసో అది మాత్రం ఉండక అని. సరే వెళ్తే నన్ను చూస్తేనే భయం వాళ్ళకి, నేనేమో పెద్ద ఇంట్రోవర్ట్ లాగా, మీరు మాట్లాడితే నేను మాట్లాడతా. ఇంకొకటి ఏ ఐటమ్ ఇచ్చినా వండుతా, దానికి ఎక్కడ జంకను ఓకే ఇది ఇది దీన్ని బట్టి ఇలా చేస్తాం అంతే. సో నాకు ఆ భయం అనేది లేదు. అక్కడికి వెళ్ళినాక వీళ్ళు భయపడేది అని, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఏం తల తీసేస్తారా, ఓహో అంటే ఎలిమినేట్ అయిపోతాం అంతే కదా. నాకు అదంతా అర్థం కాదు. అప్పుడు ఈ పిల్లలు నాతో వచ్చి, ఆ కోమాలీస్ నాతో వచ్చి ఆడుకుంటారు. దాని తర్వాత ఒక 3-4 ఎపిసోడ్ తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఆ అమ్మ ఫ్రీ టైపు. నేను వచ్చి వాళ్ళతో అన్ని పనులు చేయించను. నాకు 1/2 కిలో మాంసం ఇచ్చిన, నాకు 1 ఉల్లిపాయ, 1 టమాటా, కొంచెం ఇంచి జింజర్ గార్లిక్ పేస్ట్, అది ఇది 2 పచ్చిమిరపకాయలు, ఇంతే నా పని. ఓకే, ఇంతే. సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ 3 ఎపిసోడ్స్కి అమ్మో ఆమె కాడ మేము వెళ్ళం అని భయపడిన వాళ్ళు ఇప్పుడు మేము షకీలమ్మ కాడ వెళ్తాం. ఎందుకంటే ఇది ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోమంట, పోయి ఆడుకోండి మీరు ఎక్కడన్నా. 45 మినిట్స్ ఇస్తే 20 నిమిషాలు వంట చేసి పెట్టేసి బయటకు వచ్చేస్తా. ఓకే, నా క్యారవాన్కి వచ్చేస్తా. వంట బాగా చేస్తారా మీరు? అందుకే కదా అంతమందిలో నన్ను సెకండ్ ప్రైజ్ ఇచ్చాను. నేను తమిళ్ అది షో చూడలేదు యాక్చువల్గా, విన్నా నేను. వంత విజయ్ కుమార్ గారిది మీది 2 విన్నాను, నేను చూడలేదు. సో అలాగా ఏది వచ్చిందో ఆపర్చునిటీస్ ఆర్ నాకింగ్ మై డోర్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, నేను ఎప్పుడు ఎత్తుక్కొని వరం కదా ఆపర్చునిటీస్ రావటం అనేది మామూలు విషయమా? అది వేరే. నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను ఎవరిని ఫోన్ చేసి ఆబ్లిగేట్ చేయలేను, నాకు వర్క్ ఇవ్వండి అని. ఉంటే నాకే వస్తుంది, నాకని ఒక క్యారెక్టర్ నేను చెయ్యాలా అంటే నేనే చేస్తాను. అది రాసేటప్పుడే వాళ్ళకి ఉంటుంది, ఓ ఈ క్యారెక్టర్ ఏం చేస్తే బాగుంటుందని. లేకుండా నాకు సంతానం చాలా బాగా తెలుసు, నన్ను అక్క అనే పిలుస్తారు. అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ నాకు తెలుసు, అక్క అని మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. వాళ్ళు సొంత పిక్చర్లు చేసుకుంటున్నారు. అప్పుడు ఫోన్ చేసి ఏరా అక్కని మర్చిపోయావా అంటే, అప్పుడు వాడు డబ్బులు తగ్గించి మాట్లాడుతాడు. వాడు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు లేచి నిలబడేవాళ్ళు కూర్చొని కాలు మీద కాలు రాక ఎప్పుడే వచ్చావా అంటారు. ఇది ఎందుకు మనం మర్యాద మనమే తగ్గించుకోవాలా? జరిగింది అది ఎక్కడ? ఎప్పుడు జరగలా. నాకు ఇది భయం. మీరే ఊహించుకున్నారు? అవును, నాకు మనకి జరగపోయే గుడ్ మనం ఊహించుకోవద్దు. అంటే దాన్ని బేర్ చేయలేరా? ఇష్టం ఉండదా మీకు? నాకు ఇష్టం ఉండదు. ఓకే, నేను మిమ్మల్ని అడిగి ఈ స్థాయికి రాలా, మిమ్మల్ని నేను మర్యాద ఇవ్వండి నేను అడగల, మీరే ఇచ్చారు. అది మీకే నేను ఫోన్ చేసి వర్క్ అడిగేటప్పుడు ఆ మర్యాద నాకు పోద్ది అని ఒక భయం. సో అదే చెప్పాను కదా, అమ్మగా లోపలికి వెళ్ళాను, అమ్మగా బయటకు వచ్చేసాను. సో నాకు మర్యాదగా సద్దన్నం పెడితే తింటా, మర్యాద లేకుండా పారడైజ్ బిర్యానీ కూడా వద్దు. సార్ అర్థమవుతుంది, ఎందుకంటే నేను మొన్న స్టార్ మాలో మీద ఒక ప్రోమో చూసి, ఒక రకంగా చెప్పాలంటే చిన్నగా తెలియకుండా ఎక్కడో కళ్ళమ్మటి
వాటర్ వచ్చేసి. అవును, యాక్చువల్ నాకు ఏడ్చేసాను. నేను ఎందుకురా ఇది మనం చూస్తున్నావు అని. ఎందుకంటే నన్ను స్ట్రాంగ్ లేడీ, భలే స్ట్రాంగ్ అమ్మగారు గ్రేట్ అంటున్నారు. అయ్యో నాకు ఇటు కాలిపోతుంది బయటికి వెళ్ళా. అక్కడ నాకు నా లైఫ్లో జరిగిందంతా అది ఒక 4 minutes మ్యూజిక్ భలే చూపించారు. అగైన్ స్టార్మాకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలా. నాకు అంతా అది జరుగుతూ ఉంది, నా కంట్లో ఇది నేను చూడలే, నన్ను చూసుకుంటున్నా. ఇది మనకు జరిగింది, నేను మాట్లాడిన డైలాగ్ కరెక్టు అని. సో ఒక్క నిమిషం అయిపోయిందే నన్ను ఎమోషనల్గా ఒకలాగా అయిపోయా. అంటే 2 డైలాగ్స్ జీవితాలు చూస్తే చాలా. ఒకటి, మన జీవితం, మన కుటుంబం, మనం సర్వైవల్ అవ్వాలంటే నువ్వు ఇది చేయాలి. అవును. ఇంకొకటి, ఇంత చేసి ఇంత కష్టపడి ఇంత దూరం ఫ్యామిలీని తీసుకొచ్చి అంటే ఒళ్ళు చూపించింది నువ్వు. నేను జనం చేత రకరకాల అలాంటి సినిమాలు తీసామంటే బయట గుడ్ మాట్లాడతారు, బ్యాడ్ మాట్లాడతారు. ఆ 2 తీసుకుంది నేను. కానీ అంత దూరం చివరికి వచ్చిన తర్వాత నువ్వు సంపాదించింది సింగిల్ రూపీ కూడా లేదు. అది కూడా ఎందుకు అమ్మకి ఖర్చు పెట్టేదాన్ని. డైలాగ్ నిజం రోషన్. అది హాస్పిటల్లో ఉండేటప్పుడు డయాలిసిస్ చేయించాలి అన్నప్పుడు నాకు అక్కడ డబ్బులు లేవు. సరే నేను ఇది ఇప్పుడు అక్కకి ఇన్ఫార్మ్ చేశా, అక్క ఇలాగ డయాలిసిస్ చేయాలంట. అమ్మో ఇదంతా ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండేవారు కదా ఎంజీఆర్ గారు, ఆయనకు వచ్చిన జబ్బు, అంత డబ్బులు మన కాడ లేవు అంటే. లేవు అంటే వదిలేద్దామా అమ్మని? నాకు అది అర్థం కాదు. అక్క మిమ్మల్ని డబ్బులు నేను అడగలా, నేను రేపు మీరేం చెప్తారంటే నేను పెద్ద కూతురు ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అని నన్ను అడుగుతారు. సో ఇన్ఫార్మ్ చేస్తున్నా అని నేను దాని తర్వాత ఎతికి నేను చేశాను మేతా హాస్పిటల్లో. అప్పుడు ఆ రోజు నైట్ అడిగాను అక్కని, అక్క ఏదో నా పేరు మీద ఏదైనా స్థలం కొని ఉంటే కూడా నేను అమ్మేసి ఇదంతా నేను చూసుకునేదాన్ని కదా. అక్కడ పనుకొని ఉంది చూడు హాస్పిటల్లో, ఆమెను పోయి అడుగు, ఏదన్నా స్థలం కొంటే ఈ పక్షి వెళ్ళిపోద్ది, ఈ బర్డ్ వెళ్ళిపోద్ది, లేచిపోద్ది మీ మీద ఉంటే, నా మీద ఉంటే అని చెప్పిందంట. ఇది మా అమ్మ మా అక్కతో చెప్పిందంట. నిజమా? అది నేను అడిగాను అమ్మని వెళ్ళి, అమ్మ మీరు ఇలా చెప్పారంటే అది ఎప్పుడో చెప్పింది, అది చెప్పిందా ఇప్పుడు అక్క? సరే అమ్మా అది మనసులో పెట్టుకుని నన్ను ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తావా అనేది. లేదమ్మా నేను అలా వదులుతాను. సరే అమ్మా అదంతా ఏం లేదులే మీరు వచ్చేయండి అని హాస్పిటల్లో అన్నీ చూసుకొని ఇంటికి తీసుకొచ్చి ఉన్నది 1 సంవత్సరం దాకా బతుకునింది. అంటే డయాలిసిస్ ఇంట్లోనే, పెరిటోనియల్ డయాలిసిస్ అని ఒకటి ఉంది. మా మమ్మీ మొబిలిటీ లేదు కదా, రోజు ఈ స్టెప్స్లో నేను స్ట్రక్చర్లో కింద తీసుకెళ్ళలేను. సో ఇంట్లోనే డయాలిసిస్ చేస్తాను. ఒక నర్స్ని పెట్టించి ఈ డోర్ వచ్చి నేను గ్లాస్ డోర్ చేయించి టోటల్ అది హాస్పిటల్ సెటప్ ఉంటుంది అక్కడ మమ్మీకి. అక్కడ టీవీ పెట్టి ఆవిడ మానిటర్ చేసేదానికి ఒక నర్స్ పెట్టి ఆ డయాలిసిస్ రోజు ఆ క్యాప్ మార్చాలా, ఒక రోజుకి 4 liters సొల్యూషన్ లోపలికి దించాలా, ఎంత సొల్యూషన్ వస్తుందో బయటికి మళ్ళీ తీసేటప్పుడు అది మెషర్ చేసి పెట్టాలా. అంత పెద్ద ఈ విషయం అదంతా చేశాను. ఈ పెయిన్ వల్ల ఎక్కువ బాధపడి ఉంటారు. అదంతా లేదు. అసలు ఎంత సంపాదించారో తెలుసా షకీలా గారు? నాకు నిజంగా తెలీదు. ఒక 500 కోట్ల పైన సంపాదించారు. లేదు నేను తెలిసి ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లం వచ్చి నన్ను పిలిపించి కూర్చోబెట్టి ఇక్కడ నాకు మన పక్కన ఇల్లు ఆడిటర్ అంకుల్ ఇల్లు. చిన్నప్పుడంతా అక్కడికి వెళ్ళి టక్ టైప్ రైటర్లో ఏదో కొట్టేసి వచ్చేస్తాము మేమందరం. ఆయన తిడుతూ ఉంటాడు మమ్మల్ని, ఈ పిల్లల్ని పట్టు పెట్టుకోండి, మేము ఏదో ఇంపార్టెంట్ పేపర్ కొడితే వీళ్ళు వచ్చి కడకడ చేసి వెళ్ళిపోతున్నారు. అంకులే నాకు ఆడిట్ అయ్యాడు. ఆయన నన్ను కూర్చోబెట్టి అడిగినప్పుడు నాకు ఒక 2 కోట్లు ఏదో చిల్లర వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ ఇదే చెప్పాలి అన్నాడు. సరే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఇంకా కొన్ని మూవీస్ గుర్తుకొచ్చాయి, పేమెంట్స్ గుర్తుకొచ్చాయి. అది రాసేసి ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ గారు చెప్తున్నాను, సార్ ఇప్పుడు దానికన్నా దీంట్లో ఎక్కువ ఉంది సార్, బట్ ఇంకో కూడా ఉంది నాకు గుర్తు రావట్లేదు అంటున్నా. ఓకే. అప్పుడు భానుమతి మేడం ఒక హిందీ ఉండేది, నన్ను చూసి ఇట్లా అమ్మ కూర్చో అనింది. అమ్మ ఎవరిని నమ్మబాక, ఏదన్నా ఒక ఇల్లు అలా తీసుకో, నిన్ను చూస్తే నాకు చాలా కష్టంగా ఉంది. అక్కడ చెప్పింది కానీ నీకు తక్కువ రాయాలమ్మా, నువ్వు ఎక్కువ రాస్తున్నావు. మేడం నేను ట్యాక్స్ కడతాను మేడం, మనం ఎంత సంపాదించాలో అది కట్టాలి కదా, నేను కట్టేదానికి రెడీ
బట్ అంకులే నన్ను తక్కువ రాయమంటే ఇంకా వీళ్ళే కరెక్ట్ లేకపోతే ఏమని చెప్పేసా. సో ఆమె ఇది మాత్రం అడ్వైస్ చేసి పంపించింది. కొన్నారు ఇల్లు మరి? కొన్నాను. మా చెల్లెలు ఇక్కడి నుంచి మారాలా, ఇది అద్దిల్లు, ఇది మారాలా అంటే నాకు మూవీస్ కోసం బాక్సెస్, సూట్ కేస్ బాక్సెస్ అన్నిట్లో పేర్లు ఉంటాయి. ఆ పేర్లంతా పైన ఇల్లు ఒకటి తీసుకొని అద్దెకే తీసుకొని అన్ని పైకి పెట్టుకున్నాను. ఒక 5 డాగ్లు కొనేసాను నా తమ్ముడు, అన్ని గ్రేట్ డెన్ డాగ్స్. సో దానికి సరిపోవట్లేదు. అప్పుడు సరే వేరే ఇల్లు చూద్దాము అన్నప్పుడు ఫ్లాట్ లేకుండా ఒక సపరేట్ ఇల్లు ఇక్కడ నెసపాకంలో చూశాను. మా చెల్లెలు చూసొచ్చి నాకన్నా చిన్న, తను కూడా సినిమాలో ఉండింది, 14.5-15కే పెళ్లి చేసుకుంది, 2 పాప 1 కొడుకు. తను ఆ ఇల్లు చూసి ఆ ఇల్లే కొనాలా నువ్వు అనింది. సరే కొన్ని సెప్టెంబర్ 13 మా డాడీ చనిపోయిన దినం. ఆ రోజు అక్కడికి వెళ్ళాం. అక్టోబర్ 14 తను చనిపోయింది, బ్రెయిన్ ఫీవర్ వచ్చి. అదే ఇంట్లో? అదే అంటే తను హాస్పిటల్లో చనిపోయింది, బట్ ఆ ఇంటికే తీసుకొచ్చారు. అప్పటి నుంచి నాకు అక్కడ ఉండేదానికి బుద్ధి కాల. తను ఆశగా ఉండాలనుకున్నది, బట్ తనకి ఇల్లు వేరే, తను వేరే హస్బెండ్తో ఉంటుంది. బట్ తనకి ఇష్టమైన ఇల్లు, తను సాటర్డే సండే వస్తే తన కుక్కలు అంటే ఇష్టం ఉండవు, దానికోసం పైన ఆ కేజెస్ కట్టించాను. సో తన కోసమే చేశాను. లేనప్పుడు నేను మళ్ళీ ఈ ఇల్లు ఊరికేనే లాక్ చేసి అద్దె మాత్రం ఇస్తూ ఉన్నాను. వాపస్ ఇంటికే వచ్చా. మీకంటూ సొంత ఇల్లు ఏం లేదు? లేదు, ఎక్కడా లేదు. సింగిల్ స్క్వేర్ ఫీట్ కూడా లేదు. ప్రాపర్టీస్ లేదు. ఒక 6 feet మాత్రం ఇక్కడ మా మస్జిద్లో ఉంది. లాస్ట్కి అది వాళ్ళు ఇవ్వాల్సిందే, దానికి సందా కడుతున్నాను. అది కన్ఫామ్. ఇది చనిపోతే అది ఉంది, అది కన్ఫామ్గా ఇస్తారు కదా, సందా కడుతున్నాం కదా. సో అంత లైఫ్ చూసి వచ్చి ఇలా ఉండటం హ్యాట్స్ అప్ మీకు అసలుకి. థ్యాంక్ యూ. ఉందా అక్క? ఉందా ఇప్పుడు? అక్క బాగుంది అల్హమ్దుల్లా. ఉన్న ప్రాపర్టీస్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు. బాగుండి ఇన్షాల్లా. మళ్ళా ఏదన్నా ప్రాబ్లం అని మన కాడ వస్తే మన కాడ ఇచ్చేదానికి ఏమీ లేవు, అందుకు బాగా ఉండండి. సో ఉన్నదంతా ఇచ్చేసాం, ఇంకేముంది? అవును, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేశాను నా లైఫ్. ఎప్పుడు కోపం రావటం కానీ, వాళ్ళతో గొడవ పట్టడం కానీ, నాకు ఇవ్వండి అని అడగటం కానీ? నేను ఒక మాట అంటున్నాను రోషన్, నాకు ఇవ్వండి అని నేను అడగనే లేదు. డే 1 నుంచి నేను అడిగేదంతా, అమ్మ చనిపోయిన తర్వాత నువ్వే కదక్క నాకు ఉండాలా, ఒక ఫోను చేసి అన్నం తిన్నావా, ఏం తిన్నావు, ఒళ్ళు చూసుకో, ఇది కూడా నువ్వు అమ్మ చనిపోయిన కాడి నుంచి నాతో మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు? ఇది అడిగితే ఒకటి ఏదో ఒక చాలా దూరమైన సొంతం కాడ ఎందుకు తను అలా మాట్లాడుతుంది అని అడుగుతున్నావు. నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. గట్స్ ఉంటే కదా. బాధ ఉంది కదా లోపల? లేదు, ప్రేమ ఉంది. ప్రేమ అసలు లేదు. బట్ ఇప్పుడు వచ్చి నిలబడితే నేనేం చేస్తానని నాకు తెలియదు. ఏడ్చేస్తాను, ఎమోషనల్ అయిపోతాను, నాకు తెలీదు. బట్ ప్రాబ్లం ఏమంటే, నేను అడిగేది బాధ ఎక్కడికి వస్తుందంటే, ఎందుకు బాగున్నావా అని అడగటం లేదు. మీరు తప్పు చేయలేదంటే మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇన్ని ఇంటర్వ్యూ నువ్వు తెలుగు చూడకుండా ఉండవు. తెలుగులో కానీ, తమిళ్లో కానీ, మలయాళం, కన్నడ, హిందీ అన్నిట్లో నీ గురించి ఇదే మాట అంటున్నాను. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఎందుకు నాకు ఫోన్ చేసి అడగు. సో ఫ్యాక్ట్ ఉందని కదా. పోనీలే, మీ వల్ల హ్యాపీగా ఉంటే చాలు వాళ్ళు. మాషాల్లా. ఎవరికి ఉంటుంది ఇలాంటి గొప్పతనం? ఎవరికి ఉండదు. గొప్పతనం కాదు. కొంతమంది అయితే నాది అన్ని తినేసారు, వాళ్ళు కూడా నాశనం అయిపోవాలి అంటారు. అయ్యో, మామూలుగా అయితే చాలా చూసాం మనం. అది మనం అలా చెప్పనేకూడదు, చేయనేకూడదు. బికాస్ మనం సంపాదించాలా, వాళ్ళు తినాలా, ఇది కర్మ. ఇలా ఉంటే అది జరుగుద్ది. బయట వాళ్ళకి ఇవ్వలేదు కదా, నేను కడుపు మండిపోయి ఏడ్చేదానికి మా అక్కకే కదా ఇచ్చాను. పర్వాలేదు, బయట వాళ్ళకి, నా బాయ్ ఫ్రెండ్లకి ఇచ్చుంటే అన్యాయం, వాడు బాగుండకూడదు, ఇది బాగుండకూడదు. మా అక్కయ్య మా అమ్మకి ఫస్ట్ అమ్మకి 15 వయసు ఉండేటప్పుడు పుట్టింది. ఫుల్ ఆ నొప్పితో పుట్టింది ఆమె. సో ఆమెకే కదా ఇచ్చాను. ఆమె ఎంగిల్ పాలే కదా మేము తాగాము. పోనీ ఆమెకే కదా ఉంది. సరే, ఇప్పుడు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని మీరే చెప్తున్నారు. చెల్లికి ఇష్టమైతే ఒక ఇల్లు కొనిపించారు, ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు సొంత అక్క మీ ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ ఎక్కడ అడుగుతాం అని చెప్పి ఆమె కూడా లేదు, అమ్మ కూడా లేదు. తిన్నావా టైంకి, బాగున్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారా? సొంత వాళ్ళు ఎవరు లేరు, అందరూ బయట వాళ్ళే. నా ఫోన్కి ఒక 5 ఫోన్ నెంబర్స్ వస్తాయి. ఏం చేస్తున్నావు, ఎప్పుడో చేసే ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, రోజు
తిన్నావా, ఏం తింటున్నావు, ఏదన్నా కావాలా అని అడిగేవాళ్ళు ఒక 5 మంది ఉంటారు అనుకోండి. బట్ నా అనుకునే వాళ్ళు అడిగితే అదొక హ్యాపీనెస్ అంతే. అది కూడా వాళ్ళకే చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. తింటా, నేను తినకపోతే లేదు నేను తినలేదు తీసుకురండి అంటాను. షకీల గారు, సో సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెప్తూ ఉంటారు సినిమా వాళ్ళు బయటికి ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేయాలి, అప్పుడే సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఇయర్స్ సర్వైవల్ అవుతామని. బట్ మీరు చూస్తేనేమో స్ట్రైట్ ఫార్వర్డ్ కొడితే వర్కౌట్ అయిందా మీకు? ఫ్రమ్ డే 1 నుంచి ఇదేనా? ఎవరైనా చెప్పారా ఇలా ఉండకూడదు? ఎవరు చెప్పలా, బికాస్ నాకు వచ్చి అది ఇష్టం ఉండదు. అందుకే ఏమో నాకు చాలామంది ఫ్రెండ్స్ లేదు. అండ్ బట్ అందరికీ నేను ఫ్రెండ్లీనే. ఎనీబడి చాలామంది నాకు ఫోన్ చేసి ఈ వంట చేసి పంపించండి, ఒక హెల్ప్ అండి అంటారు. అండ్ ఏదన్నా సజెషన్స్ అడుగుతారు, అన్నీ చెప్తాను. సో అంత మాత్రమే. దానిపైన నేను ఆ ఫ్రెండ్షిప్ అనేది మనం ఇంతే, అయ్యో నువ్వు చేసే తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు అలా మాట్లాడేస్తాను. అండ్ చెప్తారు ఆడైపాది ఆల్పాది అని. బాగా పెద్ద ఇంట్లో ఉంటే, పెద్ద ఇదిగా ఉంటే అక్కడ స్టెప్ చేసేవాళ్ళు ఒక రోజుకి 1 లక్ష రూపాయలు మాట్లాడుతామంటే అయ్యో ఇవి సెటప్ చూస్తే మేడం ఒక 2 లక్షలకి చేసేవండి అంటారు. అది ఒక టైం ఉంది. ఇప్పుడు ఎవరు అలా లేదు. మేబీ పెద్ద యాక్టర్స్, ఇప్పుడు రజనీ సార్ ఇల్లు చిన్న ఇల్లు ఉంటుందా, బోయస్ గార్డెన్లో ఉంది. సో అలాగ అది వదిలేయండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలామంది మనలాగే ఉన్నారు, ఫ్లాట్స్లో ఉంటున్నారు. ఒకటి ఎకానమిక్గా ఉంటున్నారు. సెకండ్, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడే స్టైల్ అంతా పోయింది, అన్ని ఫోన్లోనే. మీ టైంలో అంతా ఇళ్ళకి వచ్చాయి, ఇంటికి వచ్చి అవన్నీ చూసేవాళ్ళు, ఆల్బమ్స్ అంతా చూసేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఫోన్లోనే. మ్యామ్ ఆ డేట్స్ ఉన్నాయా, ఎంత పేమెంటు, సరే మేడం మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అండ్ మేడం పేమెంట్ వచ్చేసింది. ఫ్లైట్ టికెట్స్ పంపించేస్తున్నారు, ఏ హోటలు పంపించేస్తున్నారు, అన్నీ పంపించి పారేస్తున్నారు. ఇంకేముంది? బట్ అంటే మీ టైంలో ఒక స్టార్ హోదా వచ్చినప్పుడు ఇక్కడ చెన్నైలో అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెద్ద పెద్ద కోటల్లో ఉంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు వచ్చింది అపార్ట్మెంట్ కల్చర్, కానీ పెద్ద పెద్ద కోటల్లో ఉంటారు, కార్లు, 10 మంది పని మనుషులు ఇలా ఉంటారు కదా. అంటే మీరు సంపాదించిన దానికి మీరుండే లైఫ్ స్టైల్కి అసలు సెట్ అవ్వదు. అంటే ఎప్పుడన్నా అంటే బాధపడ్డారా, నేను ఇంత చేసాను? లేదు రోషన్, ప్రాబ్లం ఏమంటే ఇదే ఇంట్లో 16 మంది ఉండేవాళ్ళం. ఈ ఇంట్లో మమ్మీ, డాడీ, అక్క 2 పాపలు, సలీము, నేను, శీతలు, లక్ష్మి అక్క, చిన్న మస్తాన్, హుస్సేన్, ఇంకా మా భాషా మామ, మా 2 అన్నలు, ఇంతమంది ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఎంతమంది మీరు మొత్తం? మేము 7 మా మమ్మీ డాడీకి. 7 మందే మీరు? మేము. సో ఇంతమంది ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పుడే సరిపోయేది ఇల్లు. ఇప్పుడు ఒక్కదానికి నాకెందుకు బంగ్లా? ఒక్కళ్ళే ఇప్పుడు? నేను ఒక్కటే దాన్ని కదా, ఈ ఇంట్లో నేను ఒక్కటే ఉంటున్నా. సో ఇప్పుడు నాకెందుకు బంగ్లా? చేసుంటే అప్పుడు చేసి ఉండాలా, పెద్ద ఇంట్లో అందరికి ఒక్కొక్క కమరా ఇచ్చి అలా చేసి ఉండాలి. అప్పుడే ఇక్కడ పనుకుని అక్కడ పనుకొని ఇంత అడ్జస్ట్ చేసిన వాళ్ళు నాకు అర్థం కాల. 10 రూములు ఉండే ఒక బంగ్లా కట్టుకుంటే కూడా ఒక్క రూమ్లోనే పనుకొని నిద్రపోవాలా? గంటకు ఒక రూమ్లో పోయి పనుకుంటారా? సో నాకు అర్థం కాల, వై వేస్ట్ సో మచ్. ఇప్పుడు అనుకుంటే కూడా ఐ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు నాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మ్యాక్సిమం నేను నిద్రపోయేది ఇక్కడే, ఒక టీవీ పెట్టుకొని ఇక్కడే నిద్రపోతా. అండ్ ఇక్కడ ఏసీ చాలా చిల్లున అయిందంటే ఇది ఆఫ్ చేసేసి లోపలికి పోయి మళ్ళీ ఏసీ వేసుకుంటా, అక్కడ పనుకుంటా. బికాజ్ అది 1 అవర్ పడుతుంది కదా చిల్నెస్ అయ్యేదానికి. సో అక్కడ పోయి పనుకుంటా. అంతే నాకు తెలిసిందంతా. ఈ రూమ్ ఒకటి ఒట్టి డ్రెస్సెస్, మేకప్కి దానికి ఆ రూమ్ పెట్టుకుంటాను. ఇదే చాలు కదా, నాకు అర్థం కావట్లా. అండ్ ఇంకొకటి ఉంది, ఒక పెద్ద ఇంటికి వెళ్ళాను, ఒక 3 కార్లు పెట్టుకున్నాను అనుకోండి. నా కాడ ఇప్పుడు ఉండేది ఒక స్విఫ్ట్ డిజైర్. ఒక్క కార్లోనే కదా వెళ్దాం. 3 కార్లు పెట్టుకుంటే 3 కార్లు నేను వెళ్ళగలుగుతున్నా. సో ఎందుకు ఎకనామిక్గా మనం ఉండలేము? దానివల్ల మనం ఎక్స్ట్రా సంపాదించాలా. ఎక్స్ట్రా ఎలా సంపాదిస్తాం? ఇప్పుడు వర్క్ అడుక్కోవాలా, ప్లీజ్ నాకు వర్క్ ఇవ్వండి అని, ఆ ఈఎంఐలు కట్టేదానికి. ఇవన్నీ ఇప్పుడు నాకు అవసరమా? అప్పుడే అవసరం అనిపించలా. ఇప్పుడు నాకు అస్సలు నో కంఫర్టబుల్గా ఉంది. ఒక్కదాన్నే ఉంటున్నాను, ఒక్కదాన్నే ఎక్కడో చాటు పడుకుంటాను అన్నారు కాబట్టి ఏదో ఒక టైంలో అనిపించలేదా బాగుంటారు,
అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, అందంగా ఉంటారు, ఎవరినైనా పెళ్లి చేసుకుందాం, ఒక ఫ్యామిలీ. నేను వద్దన్నానా? ఎవరైనా నన్ను చేసుకుంటే కదా. నువ్వు అడిగేది చూస్తే నేనే ఏదో వద్దు వద్దు అని వచ్చిన షారుఖ్ ఖాన్లు, సల్మాన్ ఖాన్లు నా కోసం వెయిట్ చేసినట్టు నేనేమో వద్దన్నట్టు ఉన్నాను. వచ్చే వాళ్ళు మనం చేసుకుంటే కదా. ఓకే. ఇప్పుడు మెయిన్ ఏమంటున్నారంటే ఏజ్ 45, ఇప్పుడు 45 అంటున్నారు. దానికి ముందు అమ్మ బతికునేటప్పుడు అమ్మ ఉంది, అమ్మని వదిలేసి రావని అంటున్నావు, ఇది ఎలాగా అని ఒక ప్రాబ్లం ఉంది. దానికి ముందు స్టేజ్ మలయాళంలో టాప్ గ్లామర్ యాక్ట్రెస్, అది ఎలా చేసుకుంటామన్నారు. ఒక్కొక్కటికి ఒక్కొక్క టైం రీజన్స్ వాళ్ళకి కరెక్ట్గా దొరికిపోతున్నాను. బట్ దట్స్ ఓకే. కానీ మిమ్మల్ని నచ్చని వాళ్ళు ఎవరు అసలుకి? అది మనం అనుకోవటం. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూడండి ఎన్ని ప్రపోజల్స్ వస్తాయి. ఇంకా అయ్యో దేవుడా, నాకు ప్రపోజల్స్ వద్దు, ఏమొద్దు. ఇంకా నాకు ఈ కమిట్మెంట్లు పెట్టుకొని మీకు వంటలు చేసుకొని మీ పాపలకి ముడ్డులు కడుక్కొని మన వల్ల ఇవన్నీ కాదు. నేను హ్యాపీగా ఉన్నాను, ఫుల్ కూల్ లైఫ్. అవును, అనుకుంటే బయటికి వెళ్తాను, అనుకుంటే వెళ్ళిపోతున్నాను, ఎక్కడో ఒక ఫారెన్కి వెళ్ళిపోతున్నాను, అడవి లోపల కూర్చుంటున్నాను, ఫోన్లు దొరకవు. వచ్చేది ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకోరు కానీ కమిట్మెంట్లు మట్లు అడుగుతారు. అది అప్పుడప్పుడు ఆ టైంకి ఆ పెళ్ళి అని వచ్చే టైంకి అది రీజన్స్ చెప్పడం వాళ్ళు, అది వాళ్ళ మీద తప్పలేదు. మనకు అదే కదా అసలు విషయం. అదైతే వాళ్ళ మీద తప్పు చెప్పి ఏం ప్రయోజనం? వాళ్ళందరూ మంచోళ్ళే. చాలా మంది అనుకున్నారు తమిళ్ బిగ్ బాస్కి వెళ్తారేమో అని, ఒక్కసారిగా తెలుగు బిగ్ బాస్కి వచ్చేసారు. తమిళ్లో ఇంకా దారుణం. నేను వెళ్ళను. కమల్ సార్ ఉన్నారు, నాకు చాలా ఇష్టం కమల్ సార్ అంటే. మా అన్న ఆయన కాడ ఏదన్నా నాకు టక్కని తెలుగు అంటే బూతులు రాలా, అంత తెలుగు అంత బూతులు మాటలు తెలుగు రాదు. కొన్ని తమిళ్లో నాకు చాలా బ్యాడ్ వర్డ్స్ వచ్చు. టక్కున మన బ్యాడ్ వర్డ్స్ వచ్చేసింది అనుకో, ఆయన పిలిపించి తిడతాడు. ఆయనతో తిట్లు ఎందుకు? ఆయన దూరం నుంచి ఏం మాట్లాడుతున్నావు అంటే నాకు ఆయన చూస్తే ఆయన ఎంత ఇష్టం అంటే ఎదురులో ఇప్పుడు దాకా చూసేదానికి భయం. ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు. మన ఆర్టిస్ట్ అంటే మనం స్టాప్ చేస్తారా? బట్ నాకు భయం. అంటే ఎక్కువ అలవాట ఫస్ట్ నుంచి? అలవాట కాదు, ఈ బూతులు మాట్లాడటం. అవును, ఎప్పుడు ఒక 16 వచ్చిందంటే అప్పుడే అనేది తమిళ్లో స్టార్ట్ చేసాం. అది పెద్ద పెద్ద వార్త అది. దాని తర్వాత అదంతా ఈజీగా. అలాగే తెలుగులో కూడా వచ్చు చాలా మాటలు. తెలుగులో ఇదే అందరినీ అరే నాకు తప్పు మాట వద్దు, నాకు అర్థం కాల. అమ్మో అంత పెద్ద మాట అన్నావు, అరే నా కొడకరా నువ్వు, నా కొడక అంటున్నాను. అదేమో నాకు తెలుసు, చాలా విషయాలు తెలుసు. కానీ మీతో ఇంత స్వీట్గా తిడుతున్నారు కదా, తిట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారులే. చాలా బాగుంది మీరు తిడుతుంటే. నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు కూడా. జో ఓమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను జో అని పిలుస్తాను. మలేషియాలో ఉన్నాడు. ఆడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు. ఫోన్ ఒక్కసారి నాకు మూడు ఉండాలి ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే. ఇది వర్క్ ఫోన్ అంటే ఎత్తుతా, ఏంటి విషయం తెలుసుకోవాలి. ఈడు ఊరికేనే అన్నం తిన్నావా ఏదన్నా మాట్లాడడానికి ఫోన్ చేస్తాడు. అది 2 సార్లు నేను ఎత్తకపోతే వదిలేయాలి. 3వసారి ఫోన్, చెప్పురా ఏంట్రా, అది కాదు ఏంట్రా చెప్పు, ఇది లేదు ఇది పోయాను, అది వచ్చాను, ఆ ఫ్లైట్కి అది అయింది ఇది అయింది, సరే చెప్పురా, అదే ఇప్పుడు ఇది అదే ఓపెన్ చేశాను, అది లంచ్ చెప్పు, ఎన్నిసార్లు చెప్తావరా, పెట్టు ఫోన్. అది ఇప్పుడు అనిపించింది మీతో మాట్లాడినట్టు. ఇంతసేపు ఏమో ఇంత స్వీట్గా మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడండి. ఏం లేదు అదే చెప్పాలా, చాలా రోజులైంది ఇది వినిపించుకొని మంత్రం వినిపించుకున్నాను, పెడతాలే అని పెడతాడు. ఇప్పుడు వాడికి అదే అలవాటు. కాదు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పక్కన పెడితే వచ్చిన ప్రతి కంటెస్టెంట్ అసలు షకీరా గారు బయటికి రావడం ఏంటి, అసలు ఆమె బయటికి వెళ్ళకూడదు, ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఉన్న వాళ్ళల్లో ఆమెను ఎందుకు ఎలిమినేషన్ చేశారు అని అందరూ చెప్పారు ఇంటర్వ్యూస్లో. మీరు ఎందుకు వచ్చారు అసలు మీరు చెప్పండి, మీకు రీజన్ తెలుసా? నీకు తెలుసా? అదే అందుకే మిమ్మల్ని అడుగుతాను. నాకేం తెలుసురా, నాకు అసలు తెలీదు. బట్ నాకు ఒక్క విషయం క్లియర్ అయింది. వాళ్ళు ఒక ఫస్ట్ దీనికి ఏమంటారు అట్రాక్షన్కి నన్ను కిరణ్ని తీసుకున్నారు. వీళ్ళు పెద్ద ఆంటీలు, వీళ్ళు బాగా డ్రెస్సులు చేసుకుంటారు, ఇందుకు మమ్మల్ని తీసుకున్నారు ఒక పబ్లిసిటీకి. ముందు ఆ ఆంటీ వెళ్ళిపోయింది,
రెండోది ఈ ఆంటీతో పని లేదు, ఈ అందరికి కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేస్తుంది, ఈ ఆంటీని తరివేశారు అంతే. అంతే, వేరే రీజన్ ఏం లేదు. వేరే ఏం ఉంటుంది? ఏం చేశాను నేను? ఏం తప్పు చేశాను? సిగరెట్ తాగారని. సిగరెట్ ఎవరు తాగలా? రతికానే ఎవరో, నేను చెప్పను ఆ పేరంతా, ఎవరు తాగలా, నేనే తాగాను. అంటే వాళ్ళు ఇచ్చే తక్కువ సిగరెట్లు కదా, దానివల్ల బయటకు వచ్చేసారా? నేను ఎందుకు తక్కువ, ఎన్ని కావాలో ఇస్తారు. ఫస్ట్ 2 రోజులు సతాయించారు, దాని తర్వాత నేను వెళ్ళి క్లియర్గా బిగ్ బాస్తో మాట్లాడాను. చూడండి, నేనే కొని పెట్టేసి వచ్చాను, నాకు అది ఇస్తేనే చాలు, మీరు నాకు కొనివ్వబల్లా నాకు టెన్షన్ అయిపోతుంది, నేనేం చేయను అని అప్పుడప్పుడు ఇది ఒక్కటికే గొడవ వచ్చేది. అంటే సిగరెట్ అనేది ఎప్పుడు అలవాటు చేసుకున్నారు షకీలా గారు? టైం మీ అంటే ఏ టైంలో? నాకు 16, 17. ఓ 16, 17లోనే. ఎవరు ఫస్ట్ పార్ట్నర్ మీకు? పూజా భట్. డైలీ ఒక 20 సిగరెట్స్? అలాగంతా లెక్క చెప్పలేను ప్లీజ్. ఇన్కమ్ ట్యాక్స్ కూడా లెక్క చెప్తాను, దీనికి చెప్పలేము. ఒక థియేటర్కి వెళ్తాను, సడన్గా 3 గంటలు తాగలేను. ఒక ఫారెన్ వెళ్తున్నాను, 4-5 అవర్స్ ఫ్లైట్ తాగలేను. సో అలాగంతా లెక్క అంతా అడగకూడదు. మా కన్నా సీనియర్ యాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళ ముందు తాగును, అటు పోయి తాగుతా. తప్పే ఉంది, ఇప్పుడు రోడ్ల మీద తాగుతున్నారు సాఫ్ట్వేర్లు అంతా. అది వాళ్ళ ఇష్టం, రోడ్డు మీద తాగు, నేను రోడ్డు మీద నేను తాగలేను కదా. అసలు నేను ఇప్పుడల్లా అనుకుంటున్నాను, ఈ సిగరెట్ వదిలేయాలి, మానేయాలా. ఇప్పుడు మనకి లేడీస్ చాలామంది వస్తున్నారు, మనం లేడీస్ కన్నా చిన్న చిన్న పిల్లలు షకీలమ్మ అంటున్నారు ఈ కుక్ విత్ కోమాలి వల్ల. ఇప్పుడు ముందంతా నాకు ఏ భయం లేదు, మన కార్లో ఎక్కుతాము, ఫుల్ టెంటెడ్ గ్లాస్ ఉంటుంది, కార్లోనే తాగుతాను. ఇప్పుడు ఆ టెంటెడ్ గ్లాస్ మొన్న నా తమ్ముడు గాడు వాడితో నేను పడలేను, అది తీసే అంటే తీసేసా. ఇప్పుడు కొంచెం ఏదో 70% విసిబులా ఏదో గ్లాస్ ఇప్పుడు వేసి ఉండారు. ఇప్పుడు ఇటు తిరిగితే ఒక పాప అంటుంది, అయ్యో సరే, ఇటు తిరిగితే ఒక అతను, ఒక వైఫ్. ఇప్పుడు దాంట్లోనూ కొట్టలేను, ఇప్పుడు ఎక్కడ కొట్టాలా? ఇంట్లోనే కొట్టాలి. అవును, దానికి పోకుండా ఒకటి ఇంట్లో కూర్చోవాలా, మనం పోకుండా ఉండలేము, మనకు పనులు ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇప్పుడు తగ్గిపోతుంది. అందుకే నువ్వు అడిగినప్పుడు నాకు నంబర్స్ తెలియలా. ఓకే. సో డ్రింక్ ఎప్పుడన్నా అకేషనల్? ఇప్పుడు సోషల్ డ్రింకర్ అయ్యాను, ముందంతా లేదు. ముందంతా రోజు తాగేదాన్ని, ఇప్పుడు సోషల్ డ్రింకర్. బోర్ కొడుతుంది. ఓకే. రోజు తాగటం. ఇష్టమైన బ్రాండ్ ఏంటి? బ్రాండీ. దీంట్లో జానీ వాకరు, మార్ఫియస్ అన్నీ కలిపి కొట్టడం కాదు, ఇది ఈ బ్రాండ్ అని ఫిక్స్ అవ్వకూడదు ఎప్పుడు. ఓకే. దెన్ వేరే బ్రాండ్ దొరికితే మనం కొట్టలేము, దాంతో ఏమి లేకుండా తలనొప్పి వచ్చేసింది, నాకు జ్వరం వచ్చేసింది ఆ బ్రాండ్ వల్ల అనుకుంటాం. సో ఆ బ్రాండ్ అని ఫిక్స్ అవ్వకూడదు. బట్ బ్రాండీ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అ డ్రింక్ విచ్ ఐ డ్రింక్ అట్ టైమ్. బట్ షకీలా గారు, అంటే లేడీ ఆర్టిస్టులలో అంటే తప్పుగా అనుకోవద్దు మీరు, ఈ సిగరెట్ ఓకే, ఈ ఎప్పుడైతే మందుకు బానిస అవుతారో, ఈ మందు తాగిన తర్వాత అడ్వాంటేజ్లు కూడా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే కదా వేరే ఎక్కడన్నా తాగితే ఆ బొక్క అని మన ఇంట్లోనే కూర్చొని తాగేది. ఓకే. ఎక్కడ బయటికి వెళ్తే అవుట్డోర్ ఉందనుకో, అక్కడ మనకి రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో ఎవరు రాలేరు కదా, నా స్టాఫ్ నా అసిస్టెంట్సే ఉంటారు. ఇంట్లో అంటే ఇంకా అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ అట్ ఆల్. సో ప్రాబ్లం ఉండదు కదా. ఈ పబ్లిక్ వెళ్ళేది, ఈ క్లబ్కి వెళ్ళేది ఐ డోంట్ లైక్. అది పోయింది. అది నాకు చాలా క్రేజ్ ఉండేది. సాటర్డే ఎప్పుడు వస్తుందా, సాటర్డే ఎక్కడి నుంచైనా ఒక 500 రూపాయలు నాకు కావాలా ఒక టాప్ కొనుక్కునేదానికి, అది వెళ్ళిపోతాను క్లబ్బింగ్కి. బట్ ఇప్పుడు అది వచ్చి ఒక ఐ థింక్ 2008లో ఒకసారి ఇక్కడ ఒక పబ్కి వెళ్ళాను. ముందు రోజు నాతో యాక్ట్ చేసిన అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది, నేను దాంట్లో ఏదో వేషం చేస్తున్నాను. నెక్స్ట్ రోజు నేను అమ్మాయిని అక్కడ చూస్తున్నాను. ముందు రోజు హలో ఆంటీ, ఎలా ఉన్నారు ఆంటీ, నేను ఊరి నుంచి వచ్చాను, చక్కగా ఉన్నావమ్మా, బాగా చెయ్యి, ఇదంతా చెప్పాను. నెక్స్ట్ రోజు తను అక్కడ కలిశాను, ఒక బియరు సిగరెట్ పెట్టుకొని, హలో ఆంటీ హౌస్ థింగ్స్ అన్నా దట్ అనేది. సరే ఏం లేదమ్మా అని అటుపోయి నిలబడ్డా. నాకు ఒకలాగా అసహ్యం అయిపోయింది. అటు పక్కన పోయి నిలబడ్డా. అక్కడ ఒక నాకన్నా సీనియర్ యాక్టర్ ఆయన ఉన్నాడు. ఆయన్ని చూసి సిగరెట్ అంతా పెట్టేసి నేను అటు నిలబడి ఉన్నా. ఆయన పిలిచి ఎక్కడికి వచ్చావు అన్నాడు. సార్ మీరు ఎక్కడికి వచ్చారు? నేను గుడికి వచ్చానన్నా అన్నాడు. లేదు సార్, నీలాగే పబ్బుకి నేను కూడా వచ్చాను, ఎందుకు సిగరెట్ అంతా దాంచుకుంటున్నావు? సో మీకు మర్యాద ఇచ్చి ఏం పడలే, ఇద్దరు గుడికి ఏమి రాలా, నువ్వు కొట్టు అన్నాడు. అటు తీసుకుని మళ్ళీ అటు వస్తే ఆ అమ్మాయి అక్కడ ఉంది. ఛీ పా అని ఆ రోజు వదిలాను.
ఈ క్లబ్బింగ్ పని ఆ రోజు నుంచి మానుకున్నా. ఓకే, మీరు కూడా అన్నీ ఉన్నాయి కానీ కొన్ని మోరల్స్ ఎథిక్స్ ఫాలో అవుతారు అంతే. అదేం కాదు, మోరల్స్ కాదు, టిప్స్ కాదు, ఎథిక్స్ కాదు, ఎక్లిప్స్ కాదు. ఒకటి మనకు మర్యాద అక్కడ లేదంటే మనం అక్కడ ఉండకూడదు. బిగ్ బాస్లో 2 వీక్స్ ఉన్నారు కదా, 1 డే ఉంటే తెలిసిపోతుంది అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, బిగ్ బాస్ అంటే ఏంటి, ఉన్న కంటెస్టెంట్లు అంటే ఏంటి. జెన్యూన్ ఆర్ ఫేక్ ఎవరు అనిపించారు మీకు లోపల? సందీప్, అమర్దీప్, ఓకే, దామిని, ప్రియాంక, అంతే. వీళ్ళు జెన్యూన్ అని నాకు తెలీదు. అంటే నాకు వాళ్ళంటే ఇష్టం. వాళ్ళ కాడ ఎక్కడ నేను తప్పు చూడలా. వాళ్ళు కంట్లో నిజమే కనిపించింది నాకు. మీ శివన్న ఇస్ అ న్యూట్రల్ పర్సన్. ఆయన జెన్యూన్ కాదు, జెన్యూన్ లేదు అది నేను చెప్పను. బికాజ్ ఆయన జడ్జ్ చేసినంత నేను దానికి ఇది కాదు. శివాజీ అన్న నేను జడ్జ్ చేయకూడదు. సో నేను చూసిన వరకు అన్న ఎక్కడ వీక్ అవుతున్నారో, ఎవరు వీక్ అవుతున్నారో అన్న వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో అది నేను అన్న కాడ చూసాను. టేస్టీ చేసేది లైక్ పుట్టిపోయా. వాడు ఆడుకునేదేమో నా కాడ గుడ్డు, రోజు నా గుడ్డు తినేస్తాడు. నేను ఏదన్నా నేను పెట్టుకొని ఉంటే వచ్చామా అది చూడు అని తినేస్తాడు. నీకెందుకే వయసు అయినప్పుడు ఇదంతా అంటాడు. ఎందుకే తింటావు నువ్వు తినబాక అంటాడు. అలాగా. పల్లవి ప్రసాద్ నేను అప్పటి నుంచి చెప్తున్నాను, తన ఫ్యాన్స్ ఇది చూసి నా మీద కోప్పడితే కూడా ఐ జస్ట్ డోంట్ కేర్. బికాస్ వచ్చినప్పుడు ఇలా వచ్చి దాని తర్వాత అందరు ముందు అఫ్ కోర్స్ నువ్వు స్టేటస్ వదిలేయి. ఆర్టిస్టులు నువ్వు పెద్ద నీ కాడ డబ్బులు ఎక్కడున్నాయి, నా కాడ డబ్బులు ఎక్కడున్నాయి అది వదిలేయి. అట్లీస్ట్ వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్ట్. కొంచెంగా ఇట్టు కూర్చొని మళ్ళీ కాలు ఇట్టు వేసావు. సో అది నేను చూశాను. అప్పుడు నాకు అది నచ్చల. సో దీంట్లో జెన్యూన్ ఫేక్ వద్దు, ఆ యాటిట్యూడ్ నాకు నచ్చల. సో ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్. అసలు మీకు బిగ్ బాస్కి మీరే కరెక్ట్. మరి ఎందుకు పంపించారు అర్థం కాదు నాకు. అందుకే చెప్పాను కదా, వాళ్ళకి ఒక పబ్లిసిటీ కోసం పిలిపించుకున్నారు. అది పబ్లిసిటీ అయిపోయి పంపించేశారు అంతే. సో ఇప్పుడు ఏంటి తెలుగులో ఏమైనా చేస్తున్నారు మూవీస్? బిగ్ బాస్ తర్వాత ఏమైనా ప్లస్ అయిందా మీకు? ఎంతమందికి ప్లస్ అయిందని మాత్రం చెప్తావా? బిగ్ బాస్లో వెళ్ళినా ఎంతమందికి ప్లస్ అయ్యింది. ఓకే, వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన వెర్రి విషయాలకి బయటకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోపోతున్నారు. గొడవలు చేసుకునే వాళ్ళు ఒకటయ్యారు. అదే అయింది తప్ప ఎవరు ఎంత సినిమాలు వచ్చింది ఎంతమంది చెప్పవయ్యా నాకు తెలియదు. 1 నుంచి ఎవరికి లేదు. మరి నన్ను మాత్రం నన్ను అడుగుతున్నావు. ఇవన్నీ వెళ్ళక ముందే తెలుసు కదా మీకు? నాకు తెలుసు. నేను ఎప్పుడు బిగ్ బాస్ బెస్ట్ ప్లాట్ఫామ్ నేను ప్రూఫ్ చేసుకునేదానికి నేను ఎప్పుడు చెప్పాను అవన్నీ. నేను ఏదన్నా చెప్పానా? పిలిచారు, పేమెంట్ ఇచ్చారు, వెళ్ళాను, వచ్చాను. ఆ తప్ప బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిందా అక్కడ నాగార్జున సార్ తప్ప ఇంకెవరికి దాంట్లో ప్లస్ ఉండదు. వాళ్ళదే స్టూడియో, ఆయనే హోస్ట్, అంతా ఆయనకే, అది మంచిది ఆయనకే జరుగుతుంది తప్ప పెద్ద మిగతా వాళ్ళకి ఉందంటే నేను చూడలా. ఇంకా మీరు చూసారేమో నాకు నేను కూడా చూడలే. అది షకీలా గారు నిజంగా చెప్తున్నాను, మీ మాటలు ఇవాళ చూస్తుంటే బిఫోర్ షకీలా గారికి ఇప్పుడు షకీలా గారికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది నాకు. అంటే నేను చెప్పిన ఆన్సర్ బట్టి ఆ క్వశ్చన్ అడిగావు నువ్వు కదా బెస్ట్ యాంకర్. ఓకే, విషయం ఏమంటే కుక్ విత్ కోమాలి తర్వాత ఈ కరోనా టైం అప్పుడు నేను ఒక ఛానల్ ది షకీలా స్టార్ట్ చేశాను. అప్పుడు భయం లేకుండా ఈ కెమెరా మనకు వచ్చింది, మనం ఏమైనా వాగొచ్చు, దాని తర్వాత అది వాళ్ళే ఎడిట్ చేస్తారు అన్న ధైర్యం వచ్చిన తర్వాత నాకు ఇలాంటి స్పాంటేనియస్గా మాట్లాడటం వచ్చింది. అప్పుడే నాకు అబద్ధాలు కూడా బాగా మాట్లాడటం వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ షేడ్ బాగా నచ్చిందా మీలో మీకు? అదే హోస్ట్, యాంకర్. ఎందుకంటే ఇప్పుడు తమిళ్లో నిజంగా చెప్పాలంటే నేను ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ మీవి చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నాను. షకీలా గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించింది మాకే. నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ హ్యాట్స్ అప్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి గట్స్ ఉండాలి. అంటే చాలా మంది యాంకర్స్ ఎవరెవరో ఉన్నారు, పెద్ద పెద్ద అందగత్తలు, స్టార్డమ్ ఉన్న వాళ్ళు, మీరు అన్నట్లుగా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళని పెట్టుకొని కూడా చేయొచ్చు వాళ్ళు. అది కాకుండా ఒక రెప్యుటేషన్ ఉన్న ఛానల్లో మిమ్మల్ని పెట్టుకొని చేయడం అనేది వాళ్ళకు కూడా అప్రిషియేషన్ చేయొచ్చు.
బట్ గ్రేట్ మేడం. అది 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 మీరు ఇనిషియేట్ తీసుకొని ముందుకెళ్తున్నారు. మంచి మంచి ఆర్టిస్టులు వస్తున్నారు, మంచి మంచి గెస్ట్లు వస్తున్నారు. నేను వచ్చేటప్పుడే చూశాను గలాటా వాయిస్లో ఒక ఏజ్డ్ పర్సన్తో కూడా ఈరోజు రిలీజ్ అయింది. ఇది ఒక ఇదే వేసుకో టవల్ తను నన్ను ఎంత ఇరిటేట్ చేశాడు. ఇది నిన్నే షూటింగ్కి వెళ్ళి వచ్చాను. ఎంత ఇరిటేట్ చేశారంటే అది నేనే ఆ ఎపిసోడ్ చూడాల. ఆయన వచ్చి తాగుబోతు సంఘానికి అధ్యక్షుడంట. 2 బాటిళ్ళు వేసుకొని ఉన్నాడు. ఆయనకి నేను అడుగుతున్నాను, లేదండి తాగటం అనేది తప్పు కదా, అదేంటి మీరు దాంట్లో మంచిది చెప్తున్నారు అంటే, టాస్క్ మార్క్లో అమ్ముతున్నారు అది తాగండి, ఈ సారాయం తాగబాకండి. అది నువ్వేంటండి చెప్పేది? గవర్నమెంట్ ఎందుకు అమ్ముతున్నారు? గవర్నమెంట్ మూస్తే మేము మూసుకుంటాం అంటున్నాను. నేను అన్నాను లాస్ట్కి ఆయన మాట్లాడాడు, ఫాల్తూ అంతా మాట్లాడాడు. లాస్ట్కి నేను ఆ ఎండింగ్స్ బాగుంటాయి. నేనేం చెప్పానంటే, ఇంతసేపు మాట్లాడాను, నా టైం ఎంత వేస్ట్ చేసుకున్నానని మీకు కూడా అర్థమై ఉంటుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్. సో ఇది నా స్టైల్ అనమాట. సో అంత ఇరిటేట్ చేశాడు. బట్ ఇట్స్ ఓకే. దాని తర్వాత బయటకు వచ్చినాక నాకు పాడ్కాస్ట్ ఉంది, ఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో అన్నీ చేస్తున్నాను. ఇట్స్ లైక్ ఇక్కడ నుంచి అదే ఫ్లోర్లో ఇంకొక రూమ్కి వెళ్తే పాడ్కాస్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అబౌట్ మై సెల్ఫ్. అంతా ఉంది. ఇట్స్ లైక్ అ టఫ్ జాబ్. సూపర్. హ్యాండిల్ చేయాలా. గ్రేట్. యాజ్ ఎ ఇండస్ట్రీ పర్సన్గా చెప్పండి, అంటే మీరు కూడా పాలిటిక్స్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి. సో ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, అండ్ ఈవెన్ బాగుంటే 2029 కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా చాలా మంది అంటున్నారు. ఏమనిపించింది ఆయన సక్సెస్, ఆయన విన్నింగ్ అనంతా చూసి? సబర్ కా ఫల్ మీఠా హోతా హై. వెయిట్ చేసి ఏదన్నా ఒక వస్తువు మనకి దొరికితే అది చాలా మంచిదిగా ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా తన స్టాండర్డ్ దిగి ఎక్కడ ఏమి చేయాల. ఆయన ఆ డిగ్నిటీ, ఆయన ఏం చెయ్యాలి అని చాలా క్లియర్గా ఉండాడు. అవును. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన ఎక్కడ దాకా వచ్చింది. ఇది ముందే చేసి ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ మక్కలకి ప్రజలకి మంచిది. అది ఇప్పుడు కూడా లేటే చేశారు. నెక్స్ట్ టైం అయినా ఇంకా కరెక్ట్గా డిసిషన్ తీసుకొని ఆయన వస్తే చాలా బాగుంటుంది. ఫాలో అవుతుంటారు ఆయన? అఫ్కోర్స్ ఎన్నోసార్లు నేను ఆయన అక్కడ స్టేజ్ నడిచేప్పుడు పేపర్ ఉంటే తీసి వేసేసేది అవన్నీ చూశాను నేను. అవును. ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ నో, ఐఎమ్ ప్రౌడ్. నేను వచ్చి పవన్ కళ్యాణ్ సార్తో బంగారం వర్క్ చేశా. అవును, బంగారం ఫిల్మ్లో ఉన్నాను. అవును. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు కూడా ఎంట్రీ ఏమైనా ఇస్తారా, లేకపోతే తమిళనాడు? పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క ఫోన్లో ఒక్క మేనేజర్ని పిలిపించి, ఇటు వచ్చే షకీలా గారు మనం ఇక్కడ ఏదైనా చేస్తామని చెప్పి వచ్చేస్తాను నేను ఆయన ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారో, ఎక్కడ రమ్మంటున్నారో అక్కడే షిఫ్ట్ చేసి అక్కడే కూర్చుంటాం. అండ్ షకీలా గారు, నేను ఇది అడుగుతున్నాను. అడగకూడదని చెప్పి ఎందుకు అడుగుతున్నాను? కానీ అడగాలి, తెలియాలి కాబట్టి. మీ తమిళ్లో ఒక యాక్ట్రెస్ పాకిజా గారు అని చెప్పేసి ఇక్కడ అంతా కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చి అందరినీ హెల్ప్ అడుగుతున్నప్పుడు, ఫైనాన్షియల్ నీడ్ ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేయండి, ఆఫర్స్ లేవు, నా హెల్త్ బాగాలేదు, ఫుడ్ తినడానికి లేదు, హౌస్ రెంట్కి కూడా లేదు అని అడుగుతుంటే, ఆ టైంలో నేను ఇక్కడ తనని హెల్ప్ చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఒక సీరియల్ ఇప్పించి అక్కడ చాలామంది ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. చిరంజీవి గారు చేశారు, నాగబాబు గారు చేశారు, రవితేజ వాళ్ళ ఫ్యామిలీ చేశారు. ఇలా చాలామంది హెల్ప్ చేశారు. అండ్ నా ఫోన్పే అండ్ బ్యాంక్ అకౌంట్కి చాలామంది చాలా అమౌంట్ పంపించారు. అండ్ చాలా హెల్ప్ చేసినప్పుడు కూడా ఆమె మళ్ళీ బ్యాక్ టు అన్నీ పోగొట్టుకోనో లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసో ఏమార్చో ఏదో ఆమె లైఫ్లో జరిగింది అది ఆల్రెడీ అదే ఏమార్చే. వాళ్ళ హస్బెండ్ ఏదో చేశాడని ఏమార్చి అయిపోయింది. మీరు కూడా ఒక ఇంటర్వ్యూ చేశారు, ఇక్కడే కూర్చుందామా? మీకేమనిపించిందామా అసలు చెప్పే మాటలు కానీ అవన్నీ? లేదు, అది షీఈస్ గాట్ సమ్ మెంటల్ ఇష్యూ. నేనే అందుకే పిలిపించి ఆవిడని చేశాను. ఆవిడ నేను ఆ రోజు డబ్బులు ఇచ్చాను, ఆమెకి చాలా ఛానల్స్లో చెప్పాను, చాలా ఫ్రెండ్స్ కాడ తీసిచ్చున్నాను. ఏమీ లేదంటది. ఇప్పుడు డబ్బు మన చేతితో తీసుకోదు. సరే బ్యాగ్లో పెడతామంటే బ్యాగ్లో ఇంత డబ్బులు ఉంటాయి. అవునా? నేను 2 సార్లు అలా చూశాను. ఇన్ని 500s 2000s ఉంటాయి. సరే నాకు అర్థం కాదు, పెట్టేసి క్లోజ్ చేసేసాను అంతే. దాని తర్వాత నేను ఎక్కువ పెట్టుకోలే. బికాస్ వాళ్ళ అక్క కూతురా ఎవరిని గురించో తప్పుగా అనేది మనకి అది హెల్ప్ అడిగారు, మనం చేసాము. ఇప్పుడు నువ్వు చేసావు, అది మంచి వాళ్ళకే దగ్గుద్ది, మంచి వాళ్ళకే అది పెట్టుకుంటారు. షీ ఈజ్ మెంటలీ నాట్ స్టేబుల్. ఓకే. మనం ఆమె ఎవరికి ఇచ్చుకుందో మనకు తెలియదు, కానీ
తప్పుగా అందుకే తప్పుగా తప్పుగా మనం మనకు అనట్లేదు. తెలియదు కూడా. అందుకని అసలు మెంటలీ స్టేబుల్ లేదు పాపం. ఆమెని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు పాపం, ఆమెను వాడుకుంటున్నారు. బట్ డబ్బు అయితే ఆమెకు నీడ్ ఉన్న టైంలో డబ్బు వస్తూనే ఉంది. బట్ ఆ డబ్బు ఏమైపోయిందో తెలియట్లేదు ఎవరు కూడా. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇదే జరిగింది. దాదాపు ఆమెకు 10 to 15 lakhs వచ్చాయి. ఆమె లైఫ్ లాంగ్ బ్యాంక్లో ఉంచుకొని ఎఫ్డీ చేసుకొని కూడా తెచ్చుకోవచ్చు కూడా. అలాంటిది మళ్ళీ వచ్చి ఇక్కడ స్ట్రీట్లలో టెంపుల్స్ దగ్గర అంతా బెగ్ చేసుకుంటున్న వీడియో వచ్చింది. అవునా? అవును, తెలీదు నాకు. తర్వాత నేను మీ వీడియో చూశాను తనతో పాటు. అందుకనే మీకేమన్నా తెలిసేమని. ఫోన్ చేయాలంటే ఫోన్ చేయొచ్చు, బట్ వాట్ ఈస్ ద యూస్? నా వల్ల అయింది హెల్ప్ నేను చేశాను, నీ వల్ల అయింది చేసావు, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? ఇప్పుడు హైదరాబాద్లో చేర్చరు, చెన్నైలో చేర్చుకోవాలా, ఇంకా బెంగళూరు మలయాళంలో తీసుకెళ్ళాలి మనం. ఇది మన పనా? జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకోకపోతే కష్టం. సో ఎనీహౌ ఇంకా ఫైనల్గా ఇప్పుడు మీరైతే హ్యాపీ లైఫ్. అల్హమ్దుల్లా. సూపర్ గ్రేట్. అది ఇలానే ఉండండి. సో అందరూ సింగిల్ అంటుంటారు. సింగిల్గా ఉన్న లేడీ ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్పకుండా. అలా మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకున్నారు. అది చాలా గ్రేట్ మేడం. ఫైనాన్షియల్గా అన్ని పోయినా, చుట్టుపక్కల నా అనుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, మీరు మీకున్న టాలెంట్తో ఏదో విధంగా ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చి ఇంకా ముందుకు వెళ్ళడానికి నా దగ్గర స్టామినా ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నానని చెప్పేసి వెళ్తున్నారు. కాబట్టి ఆ గట్స్కి ముందు హ్యాట్స్. చాలా థ్యాంక్స్ రోషన్, నువ్వు మన ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.